ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని స్థానిక రిమ్స్ ఆసుపత్రి ఎదుట గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని, తెలంగాణ పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలని కొనియాడారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. అటు ప్రజా, కుల సంఘాల నాయకులు సైతం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ పట్టణంలో గౌరవ వీర మహానారి మన చాకలి ఐలమ్మ గారు వారు ఈరోజు జయంతి అధికారంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. మొన్ననే మనం వర్ధంతి కార్యక్రమం కూడా అధికారంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ అధికారంగా వారి జయంతి కార్యం కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన కార్యక్రమంలో అన్ని రజక సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, మన డీబీసీ గారు, డైరెక్టర్ గారు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలుసు, చాకలి ఐలమ్మ గారు వారి జీవన చరిత్ర అందరి కోసం, అంటే అన్ని బలహీన వర్గాలు కానీ అందరూ రైతుల కోసం కానీ చాలా గొప్ప ఒక విషయం ఉంది. వారికి స్ఫూర్తి తీసుకొని ముఖ్యంగా మహిళలకి ఇంకా కూడా మనం వారి అభివృద్ధి కోసం కూడా పని చేయాలి. అధికారులు కానీ సంఘాల నాయకులు కానీ వాళ్ళందరికీ కోరుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ మన విమెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, విమెన్ హాస్టల్స్ కానీ అవి అన్నీ ఎందుకు ఉన్నాయంటే వారి స్ఫూర్తిలో ఉన్నాయి. దీంతో పాటు మేజర్గా వారు రైతుల కోసం కూడా అప్పుడు నిజాం కాలంలో చాలా కృషి చేసి రైతులు అందరికీ కూడా భూమి హక్కు కూడా ఉండాలి, వాటి కోసం కూడా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనం ఉన్న ప్రభుత్వం కూడా రైతులకి చాలా ఏమైనా సాయం చేయాలి అంటే అన్ని రంగాల్లో కూడా ముందుగా ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ సంబంధించిన కానీ, మొన్న అకాల వర్షంలో ఏవైతే పట్టణ ఆశ్రమం కూడా జరిగిందో వాటికి సంబంధించిన కానీ అన్నింటిలో కూడా మనం కూడా రైతులు దగ్గర ఉండి వారికి ప్రతి ఒక్క రైతులు కూడా న్యాయం చేయాలి అని మనం ఆ స్ఫూర్తిలో కూడా పనిచేస్తాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క బలహీన వర్గం కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సమానంతా ఉండాలి. ఎక్కడైనా పురుషులు